హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను ఎవరైతే జీప్యాట్ 2025 ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకైతే కొన్ని టిప్స్ ఏవైతే నేను ఇవ్వబోతున్నాను. అండ్ డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలో కూడా డెఫినెట్గా నేను ఇచ్చే సజెషన్స్ మీకైతే హెల్ప్ అవుతాయి. ముందుగా అయితే దాదాపు 1 year నుంచి కావచ్చు, అంతకుముందు నుంచి కావచ్చు, లాస్ట్ 6 months నుంచి కావచ్చు, లేకపోతే 3 months నుంచి కావచ్చు, లేదు ఒక అవగాహన ఉండి జీప్యాట్ ఎగ్జామ్ రాద్దామని చివరిలో డిసైడ్ అయిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. చివరి దాకా చూడండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ కూడా మీకైతే తెలుస్తూ ఉంటాయి. ముందుగా అయితే మీకోసం నేను కొంచెం ప్రిపరేషన్ చేసి కొన్ని రాసుకోవడం కూడా జరిగిందనమాట. ఆ పాయింట్స్ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక బీ కాన్ఫిడెంట్. మేక్ యువర్ ఇంటెన్షన్స్ వెరీ క్లియర్. బీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఎగ్జైట్ అవ్వద్దు, ఎక్కువగా డిప్రెస్ అవ్వద్దు. మిమ్మల్ని మీరు స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, జీప్యాట్ అనేది డెఫినెట్గా మీకు వన్ ఆఫ్ ద వేగా ఉపయోగపడుతుంది. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే జీప్యాట్ ఎగ్జామ్ ఇంక అయిపోయింది, నేను చదివాను, ఇంకా ఎగ్జామ్ రాయబోతున్నాను, అయిపోతున్నాను మాత్రం అనుకోవద్దు. డెఫినెట్గా ఇది మీకు ఒక బేస్గా ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే జీప్యాట్కి ప్రిపేర్ అయి ఉన్నారో దాని ద్వారా డెఫినెట్గా మీరు అప్కమింగ్ మీ ప్రొఫెషనల్ గ్రోత్కి, ఫైనాన్షియల్ గ్రోత్కి ఉపయోగపడుతున్న పాటు రిమైనింగ్ ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జీప్యాట్ అనేది ఒక బ్యారియర్లా మీకు ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఇక్కడ పాయింట్కి వస్తే కనుక డెఫినెట్గా ఫస్ట్ థింగ్ మీరు చూసుకుంటే కనుక పేపర్ని మీరు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా, ఎందుకంటే మీరు ఎన్ని రోజుల నుంచి చదివారు అనేది పక్కన పెట్టేస్తే ఆ 3 hours మిమ్మల్ని మీరు స్టెబిలైజ్ చేసుకుంటూ ఎలా ఆన్సర్ చేస్తున్నారనేది చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ చూసుకుంటే కనుక గెస్ చేయటం అయితే కంపల్సరీగా తగ్గించండి. ఎందుకంటే మీరు ఎక్కువ గెస్ చేయటం వల్ల రాంగ్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది. దానివల్ల మీ క్వాలిఫికేషన్ ఛాన్స్ తగ్గొచ్చు. లేదు మీరు టాప్ ర్యాంక్ కోసం చూస్తుంటే కనుక మీ ర్యాంక్ ఎందుకు వచ్చే ఛాన్స్ ఉంది. గెస్ చేయటం బాగా తగ్గించండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక కాన్సెప్ట్ బేస్డ్ ఎలిమినేషన్. డెఫినెట్గా ఒక క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఆ క్వశ్చన్ క్లియర్గా చదివి ఆ ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అయిందనేది కాన్సెప్ట్ బేసిక్గా ఒకసారి ఆలోచించి క్లారిటీ తెచ్చుకొని రిమైనింగ్ 3 ఎందుకు రాంగో కూడా ఆలోచించండి క్లియర్గా. 3 గంటల టైం ఉంటుంది, 125 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి. అండ్ నో ఓరల్ క్యాలిక్యులేషన్. ఏదన్నా క్యాలిక్యులేషన్ సంబంధించి ఉంటే కనుక ఓరల్గా క్యాలిక్యులేషన్ చేయొద్దు. పేపర్ ఉంటుంది, పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్కి అసలు వెళ్ళొద్దు. ఖచ్చితంగా అవకాశం ఉన్న చోటల్లా బేసిక్స్, కాన్సెప్ట్స్ యూజ్ చేసి రైట్ ఎందుకైంది, రాంగ్ ఎందుకైంది చూసుకోండి. ఓరల్ క్యాలిక్యులేషన్ కూడా అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. అండ్ కంపల్సరీగా, ఎందుకంటే మీరు ఎంత బట్టికి ప్రిపేర్ అనేది మీకు క్లారిటీ ఉంటుంది. లేదు మీరు జస్ట్ రాస్తున్నారు ఒక అవగాహనతో అనుకున్నా సరే, కేర్లెస్ రీడింగ్ మాత్రం చేయొద్దు. శ్రద్ధగా చదవండి క్వశ్చన్స్. ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో 3 గంటలు ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత రిగ్రెట్ అయినా కూడా ఉపయోగం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక కింది వాటిలో ఏది కరెక్టు, లేకపోతే ఇన్కరెక్టు, ఫాల్స్ ఏంటి, ట్రూ ఏంటి, నాటా, డోంటా, ఎక్సెప్టా, వితౌటా, విత్తా, ఇది క్లియర్గా చదవండి. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఖచ్చితంగా క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఎంత కాదనుకున్నా సరే మిస్టేక్స్ కంపల్సరీగా వస్తాయి. అందుకని చెప్పేసి వాటిని అవాయిడ్ చేయాలంటే మీరు కేర్లెస్ రీడింగ్ తగ్గించాలి. అంటే ఏదో చేసాం అన్నట్టు కాకుండా కొంచెం సిన్సియర్గా చేయండి. ఎందుకంటే మీ లైఫ్, ఈ జీప్యాట్ అనేది డెఫినెట్గా మీకు ఒక వండర్ఫుల్ బ్యారియర్గా ఉపయోగపడుతుంది. అది మీకు వెళ్ళే కొంది అర్థమవుతుంది, ముందుకు వెళ్ళే కొంది. ఓకే. అండ్ నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే కనుక స్కిప్ డౌట్ఫుల్ క్వశ్చన్స్. అంటే మీకు అది డౌట్ఫుల్గా ఉంది, దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. మీకు క్లారిటీ లేదు, దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. చివర్లో ఇంకా టైం ఉందనగా అప్పుడు చూడండి. అట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఎందుకంటే కనుక మీరు నెగిటివ్ మార్క్స్ ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, 125 క్వశ్చన్లకి 125 క్వశ్చన్ల ఆన్సర్స్ తెలియటం అనేది చాలా చాలా రేర్ ఇప్పటి వరకు. అంటే మీరు బాహుబలి సినిమాలో చూస్తే కనుక ఇప్పటి వరకు అది పుస్తకాల్లో మాత్రమే ఉంది, ఎవరు దాన్ని ఆచరించలేదు అన్నట్టు. ఖచ్చితంగా మీరు దాన్ని గమనించాలి. 125 క్వశ్చన్స్కి 125 ఆన్సర్స్ తెలియాలని రూల్ అయితే లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ లీవ్ చేయటం కూడా మీరు అలవర్చుకోవాలి. అంటే మేబీ మీరు క్వశ్చన్ లీవ్ చేయటం అనేది మీరు చేయలేకపోయారు అనుకోండి, చాలా కష్టం. అంటే కొన్నిసార్లు కొన్ని వదిలేయాలి, కొన్ని రావాలంటే. 125కి 120 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు తెలియకపోవచ్చు ఖచ్చితంగా. మినిమమ్ అంటే పేపర్ హార్డ్గా ఉందా, మీడియంగా ఉందా, ఈజీగా ఉందా, దాన్ని బేస్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా పెట్టండి. అండ్ మినిమం నాకు తెలిసినంత వరకు
జనరల్ కేటగిరీ వాళ్ళు మినిమమ్ ఖచ్చితంగా 70 కరెక్ట్ అయ్యేలా చూసుకోండి. సో అట్లా కేటగిరీస్ బేస్గా మీకు తెలుసు. సో మీ కేటగిరీస్ బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా చూసుకొని మీరైతే ముందుకెళ్ళండి. సో ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. సో బీ పాజిటివ్, బీ కాన్ఫిడెంట్, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. సో ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేశారో అదంతా కూడా సెకండరీయే. ఆ రోజు మీరు ఎగ్జామ్ రాయబోతున్న 3 గంటలు అనేది చాలా కీలకం కాబోతుంది. సో బీ ఇన్ సిచ్యువేషన్, ఆ 3 గంటలు అక్కడ ఉండటానికి ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నాను, జీప్యాట్ ఒక్కటే లైఫ్ అయితే కాదు, బట్ డెఫినెట్గా మీరు ఒక వండర్ఫుల్ వే అయితే చూపిస్తుంది అండ్ మీరు అనుకున్నది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ బాక్స్ ద్వారా ఖచ్చితంగా కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఆల్రెడీ స్టేపండ్ కూడా ప్రీవియస్ ఎవరికైతే రాలేదో వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. చక్కగా మీరు కూడా జీప్యాట్ ఎగ్జామ్ రాస్తారు, మీ స్టేపండ్ కూడా మీకు వస్తుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. సో డెఫినెట్గా మీరు అనుకున్నది జరుగుతుంది. బీ పాజిటివ్, బీ కాన్ఫిడెంట్.